ఆ నియోజకవర్గంలో రాజకీయ కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఎక్కువైపోయింది. నాయకుల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు కార్యకర్తలను సైతం ఆవహించింది. నిరసన గళమై ఉద్యమంగా మారి రోడ్డెక్కుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ పరిస్థితి మారకుండా ఇంకా రచ్చరచ్చగానే ఉంది. ఈ పరిస్థితి తెలిసి కూడా అధిష్టానం అంటి ముట్టనట్టుగానే ఉంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటించడం లేదని, సీనియర్లకు పార్టీ కష్టకాలంలో సైతం జెండాను వదలకుండా భుజాన మోసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలను విస్మరిస్తున్నారనే అపప్రదను మూటగట్టుకుంటున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. అసలు ఆ నియోజకవర్గం ఏది? ఆ నేతలెవరు? వాజ్ ది స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక స్థానమైన బాల్కొండ నియోజకవర్గం ప్రస్తుతం తీవ్ర వర్గపోరుతో సతమతమైపోతోందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నేతల మధ్య వర్గ రాజకీయాలు కాంగ్రెస్ కు ప్రధాన సవాలుగా మారినట్లు కనిపిస్తోంది. ఒక్కో నేతకు ఒక్కో వర్గం ఉండడం, కార్యకర్తలను వేరుగా నడిపించడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఐక్యత లోపించిందనే విమర్శలు ఉన్నాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాల్కొండలో పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు. దీని వెనుక ప్రధాన కారణంగా వర్గపోరు, నాయకుల మధ్య సమన్వయ లోపమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గెలుపొందారు. మిగిలిన ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చవిచూడగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా 4 నేతలు పోటీ పడగా చివరికి ముత్యాల సునీల్ రెడ్డి పోటీ చేసి ఓటమి చవిచూశారు. మిగిలిన 3కి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా మానాల మోహన్ రెడ్డి, ఇరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి నియామకమయ్యారు. 4 నేతలు ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయం లేక ముందుకు వెళ్లలేకపోతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత గ్రామం భీమ్గల్ మండలం రహత్ నగర్ గ్రామం బాల్కొండ నియోజకవర్గం పరిధిలో ఉంది. మహేష్ కుమార్ గౌడ్ తన సొంత నియోజకవర్గం బాల్కొండలో జరుగుతున్న లొల్లి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇతర పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి అవకాశం ఇచ్చి పార్టీకి ఏళ్ల తరబడి జెండాలు మోసిన గిరిజనులను విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన గ్రామానికి చెందిన టీపీసీసీ చీఫ్ ఈ విషయంలో పట్టించుకోకపోవడంపై గిరిజనులు, కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో రాజకీయంగా బాల్కొండ నియోజకవర్గం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక్కడ ఉన్నంత రాజకీయ చైతన్యం జిల్లాలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా అనేక మంది కాకలదీరిన నాయకులు కూడా ఈ నియోజకవర్గానికి చెందినవారే. రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో శాసించగలిగే సత్తా కలిగిన నాయకులకు పుట్టినిళ్లైన బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పుడు వర్గపోరుతో సతమతమవుతోంది. ఈ అంతర్గత కుమ్ములాటలతోనే క్రితంసారి జరిగిన ఎన్నికల్లో గెలవాల్సిన సీటును ఓడిపోయింది. బాల్కొండను బీఆర్ఎస్ కు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చేసింది. ఇంత జరిగినా ఈ బాల్కొండ నియోజకవర్గ నాయకులు మార్పు అయితే రావడం లేదు. నాయకుల మధ్య కుమ్ములాటలు కంటికి కనిపించని వైరస్ విస్తరిస్తూనే ఉన్నాయి. అవి కార్యకర్తలను ప్రభావితం చేస్తూ అనైక్యత రాగం పలికేలా చేస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల నియామకంలో వేలుపెట్టి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో పార్టీ అభస్పాలవుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బాల్కొండలో కాంగ్రెస్ ను బలీయం చేసుకోవలసిన నేతలు వారి స్వప్రయోజనాల కోసం, వారి ప్రాబల్యం, ప్రాధాన్యతను పెంచుకోవడం కోసం కార్యకర్తల భవిష్యత్తును పణంగా పెట్టి పార్టీని నాశనం చేస్తున్నారనే విమర్శలు కార్యకర్తలు వినిపిస్తున్నాయి. దీన్ని సవరించాల్సిన అధిష్టానం ఏం పట్టనట్టు గాలి కుదిరేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో ప్రధానంగా నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్, ఇరవత్రిల మధ్య కనిపించని పొలిటికల్ వార్ నడుస్తోంది. మొదటిండి వీరిద్దరూ ఒకే పార్టీలో ఉంటున్నా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. వీరికి వేరువేరుగా వర్గాలున్నాయి. ఎవరికి వారి కార్యకర్తలను ప్రత్యేకంగా మెయింటైన్ చేస్తున్నారు. మధ్యలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డికి, సీటు కార్పొరేషన్ చైర్మన్ గా సుంకేటి అన్వేష్ రెడ్డిలకు కూడా ప్రత్యేక వర్గం ఉంది. ఎందుకంటే వీరిలో అనిల్, ఇరవత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక సునీల్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీటు కోసం అనిల్, ఇరవత్రితో పోటీ పడుతున్నవారు కావడంతో ఎవరికి వారి వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. దీంతో ఇక్కడి కాంగ్రెస్ లో 3-4 వర్గాలున్నాయి. అనిల్, సునీల్ వర్గం మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. ఇదివరకే గతంలో సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు అనిల్ వర్గానికి చెందిన కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు అనిల్ ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే విమర్శలు చేశారు. ఓ రకంగా ఛాలెంజ్ చేశారు. తర్వాత పార్టీ పెద్దల చొరవతో సమస్య సద్దుమణిగింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక విషయంలో పదవీ కాలాన్ని పంచుకోవలసిన పరిస్థితికి కూడా 2 వర్గాల మధ్య పోరేనన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా
తాజాగా భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక వివాదం ఇలా ఒక్కొక్కటి పార్టీలో సమస్యగా మారుతోంది. ప్రతిపక్షాలకు పసందైన విందుగాను మారుతోంది. ఏ నాయకుడినైనా గెలిపించాలన్నా ఓడించాలన్నా భీమ్గల్ మండలానికి సాధ్యం. అందులో మరీ ముఖ్యంగా భీమ్గల్ మున్సిపాలిటీ. ఇక్కడ మెజారిటీ సాధిస్తేనే ఏ పార్టీకైనా గెలుపు సాధ్యం. అలాంటి కీలకమైన మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన వ్యక్తికి వ్యతిరేకంగా పార్టీలోని వ్యతిరేక వర్గం రోడ్డెక్కి నిరసన గళం వినిపించింది. నియోజకవర్గం ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసి ఆయనకు వ్యతిరేకంగా ఆనేలు ఈరవత్రి వర్గం ధర్నా నిర్వహించింది. గిరిజన గ్రామాల సమూహంగా ఉన్న భీమ్గల్ మండలం కాంగ్రెస్ పార్టీలో పార్టీకి హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండాలను భుజాలపై మోస్తున్నారు. అలాంటి సీనియర్ గిరిజన కార్యకర్తలకు మండల అధ్యక్ష పదవిని కట్టబెట్టకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తికి కట్టబెట్టడాన్ని సీనియర్ వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ అంశం పార్టీలో చీలికలకు బీజం వేసేలా ఉంది. రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. టీపీసీసీ చీఫ్ చొరవ చూపి పార్టీలో పోరును సెట్ చేయకపోతే రానున్న రోజుల్లో ఆయనపై కూడా వ్యతిరేక వర్గం జీవం పోసుకునే ప్రమాదముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.